హాయ్ ఫ్రెండ్స్, అత్త కోడలు ఛానల్ నుంచి ఈ రోజైతే మేము పచ్చిరొయ్యలు మష్రూమ్ వండుతున్నామండి. అందుకు కావలసిన పదార్థాలు పచ్చిరొయ్యలండి, మష్రూము, ఉల్లిపాయలు, టమోటా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, కారం, ధనియా పౌడరు, జీలకర్ర పౌడర్ అండి. తగినంత ఉప్పు, పసుపు, ఉప్పు ముందుగా పచ్చిరొయ్యల్లో మనం కలిపి పెట్టుకోవాలండి. కలిపి పెట్టుకున్నాము. మష్రూమ్ కూర రెడీ చేసేటప్పుడు చూపిస్తాను. మనం ఇప్పుడు మష్రూమ్ కర్రీ రెడీ చేసుకుంటున్నామండి. ఇగో నూనె పెట్టి ముందుగా ఉల్లిపాయలు వేయించుకుందాం. రొయ్యలు వేసుకున్నాం కదండి, రొయ్యలు బాగా వేగినవి. దీంట్లో టమాటా, అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి వేసి కాసేపు బాగా వేసుకుందామండి. టమాటా బాగా వేగే వరకు వేసుకోవాలండి. అంటే ఇలా వేపడం వల్ల మీకు మంచి స్మెల్ వస్తుందండి కూర. టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు వేపితే కూర కూడా టేస్ట్గా ఉంటుందండి. మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, బాగా వేగిపోయినాయి టమాటీ, పచ్చిమిర్చి, కరివేపాకు, పచ్చిరొయ్యలను. ఇదండి ఇలా నూనె తేలే వరకు కూడా మీరు వేయించుకోవాలండి. వాటర్ అంతా పోయి నూనె తేలే వరకు వేయించుకుంటే మీకు మంచి స్మెల్ కూడా వస్తుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది కూడా కూర. అలాగే ఇప్పుడు కారం, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడర్ వేసుకొని జీలకర్ర పౌడర్ వేసి కాసేపు వేపుగా ఉంది. ఉప్పు మనము రొయ్యల్లోని ముందే కలిపి పెట్టుకున్నాం కదండి. పసుపు, ఉప్పు సరి చూసుకొని సరిపోయిందో లేదో అప్పుడు వేసుకున్నాం. తర్వాత వాటర్ వేసుకున్నామండి. వాటర్ వేసుకున్న తర్వాత ఇందులో మష్రూమ్స్ కూడా వేసుకున్నాం. ఇదిగోండి ఇప్పుడు మష్రూమ్స్ కూడా వేసుకున్నాం. వాటర్ వేసిన తర్వాత ఇది కాసేపు ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకొని దింపుకుందామండి. పచ్చిరొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో లాస్ట్గా కొత్తిమీర వేసుకొని కాసేపు కలపెట్టుకొని దించుకుందాం. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. కొత్తిమీర వేసుకున్నాము. కొత్తిమీర కొద్దిగా మగ్గిన తర్వాత కూర దించేసుకోవడమేనండి. ఇదిగోండి మష్రూమ్ పచ్చిరొయ్యల కూర అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది కూర. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.